మనము లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ మీద ఎన్నో వీడియోస్ చేశాము. ఈరోజు డిస్కస్ చేయబోయే లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అండి. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వన్ ఆఫ్ ద టాప్ 10 లిస్ట్లో ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి? ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, రకరకాలుగా యాసిడ్స్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లమేషన్గా మారి మన హార్ట్, బ్రెయిన్, మన వెన్నుపూస ఎక్కడెక్కడికి అది పాకితే అక్కడక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉపవాసాలు చేయడం కూడా తప్పలేదు. అంటే 5 to 10 years నుంచి డ్యామేజ్ అయిన పేషెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో లేని పేషెంట్స్ కూడా మా దగ్గర ఒక 1 to 2 yearsలో ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మనము లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ మీద ఎన్నో వీడియోస్ చేశాము. దాంట్లో ఈరోజు డిస్కస్ చేయబోయే లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అండి. సో ఆల్మోస్ట్ 4th, ఒక్కొక్కసారి 5th, ఒక్కొక్కసారి 3rd ప్లేస్కి ఇది షఫల్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్, అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వన్ ఆఫ్ ద టాప్ 10 లిస్ట్లో ఉంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రివెంటివ్ కేర్ మనము సెల్ఫ్ హెల్త్ కేర్ తీసుకోవచ్చు అనే విషయం కూడా ఈరోజు మనం చర్చిస్తాము. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలాంటి వైద్యం, ఏ స్టేజ్లో ఎలాంటి వైద్యం తీసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అండ్ పూర్తిగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయంలో ఈరోజు పూర్తి అవగాహన తెచ్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్కి స్ట్రోక్, అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు బ్రెయిన్లో ఏవైతే నాడీ వ్యవస్థ మొత్తం మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుందో, ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికి సంబంధించిన నాడీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అవ్వడం. సో మనం చూసుకుంటే ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి బయట ఎక్స్టర్నల్ కాజెస్తో డ్యామేజ్ అవ్వచ్చు, ఇంటర్నల్ కాజెస్తో డ్యామేజ్ ఏ కారణాల వల్ల అది డ్యామేజ్ అయినా, ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ మొత్తం కంట్రోల్ చేసేది లెఫ్ట్ బ్రెయిన్. సో ఏ స్థాయిలో డ్యామేజ్ అవుతే ఆ స్థాయిలో మన నాడీ వ్యవస్థలో మనము ప్యారలైజ్ అయ్యి అవుతుంది. సో అలాగే రైట్ సైడ్లో అయిందనుకోండి, లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇలా మనకి బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన నాడి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద నాడులన్నీ పని చేయడంలో మనకు ప్రాబ్లం ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, విశ్లేషించుకుంటే, ఎక్స్టర్నల్ కాజెస్, ఇప్పుడు ఏదో హెడ్ ఇంజరీ అయింది, అదైతే ఎక్స్టర్నల్ కాజెస్ జరుగుతూ ఉంటాయి. మరి ఇంటర్నల్ కాజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏమి వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చిన సమస్య కాదు. సో ఇది ఒక జీవనశైలి వ్యాధి, అంటే మనం ఒక రకంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని చెప్తాము. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కారణాలు చూసుకుంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ ఇమ్యూనిటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్. సో మనము చూసుకుంటే, నేను టైంకి తినట్లేదు, డైలీ నేను టైంకి భోజనం కానీ ఫుడ్ కానీ ఇంటెక్ లేదు. సో న్యాచురల్గానే మన జీర్ణాశయంలో యాసిడ్స్ ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి మన ఆమ్లాలు తయారవుతాయి. సో ఒకవేళ ఫుడ్ లేదనుకోండి, వాటి నుంచి వచ్చే వాయువులు ఏవైతే ఉన్నాయో, యాసిడ్స్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లమేషన్గా మారి మన హార్ట్, బ్రెయిన్, మన వెన్నుపూస ఎక్కడెక్కడికి అది పాకితే అక్కడక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సరైన ఆహార పదార్థాలు తినట్లేదు, అంటే మనకు ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, రకరకాలుగా వ్యసనాలు ఉన్నాయి, లేదా జంక్ ఫుడ్స్ ఎక్కువగా మనం సేవిస్తూ ఉన్నాం, లేదా హెల్దీ ఫుడ్స్ తినట్లేదు, ఏదో రకంగా హెల్దీ ఫుడ్స్ అయితే తినట్లేదు. వాటి నుంచి వచ్చే జంక్, వాటి నుంచి వచ్చే టాక్సిసిటీ వల్ల న్యాచురల్గా మన గట్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి మనకి బాడీలో చెడు బ్యాక్టీరియా,
అండ్ టాక్సిన్స్ బాగా పేరుకుపోయి వాటి నుంచి టాక్సిక్ ఫ్యూమ్స్, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా మన హార్ట్, బ్రెయిన్ కన్సిస్టెంట్గా మనకి వెన్నుపూస ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. సో అలా కొన్ని రేర్ కేసెస్లో ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ వల్ల కూడా మనకి సడన్గా మనకి డ్యామేజెస్ అయ్యే అవకాశం ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టే. అంటే పడరాని ఫుడ్ తిన్నా, పడరాని ఏది పడ్డా అది ఇమీడియట్గా బాడీలో ఎక్కడ వీక్గా ఉంటే దాని మీద దాడి చేయడము. అండ్ అతిగా స్ట్రెస్ ఉండడం వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుంది, న్యాచురల్గానే బాడీలో పాయిజనస్గా మారుతుంది, మనకి టాక్సిసిటీ పెరిగిపోతూ ఉంది, యాసిడ్స్ పెరిగిపోతూ ఉంటుంది, గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల కూడా తీవ్రమైన ఇన్ఫ్లమేషన్స్ అవుతుంది. సో అల్టిమేట్గా రకరకాల కారణాల వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అవ్వడంలో మన బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది. ఇది ఇంటర్నల్ కాజ్. ఎక్స్టర్నల్ కాజ్ అంటే మనకి యాక్సిడెంట్స్ ఏవో జరగడం వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెన్సెస్. సో వీటిని మనం అయితే అవాయిడ్ చేయొచ్చు కదా. యాక్సిడెంట్స్ అంటే మనకి ఎలా రాస్తుందో అలా అవుతుంది కానీ, బట్ జీవన శైలిలో తప్పిదాల వల్ల మనకు జరుగుతున్న డ్యామేజ్ని మాత్రం మనం నివారించుకోవచ్చు. ఫస్ట్ మీకు చెప్పినట్టు ఆహారం టైంకి భుజించండి. 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 5 to 6, 6:30 లోపే డిన్నర్ చేసేసేయండి. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు పచ్చి కూరగాయలు తినండి. అంటే మనం సలాడ్స్, క్యారెట్, కీరా, బీట్రూట్, రకరకాల సలాడ్స్, ఒక బౌల్ ఆఫ్ సలాడ్స్ అట్లీస్ట్ ఒక 100 grams, 150 grams తినడం అలవాటు చేసుకోండి. సో పచ్చి కూరగాయలు తినడం వల్ల ఏంటంటే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవుతుంది, వాటిలో నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది, బాడీలోని ఎక్సెస్ యాసిడ్స్ని మెల్లిమెల్లిగా క్రమంగా ఆల్కలైన్గా మారుస్తూ ఉంది, హెల్తీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి వల్ల ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోయిన రక్తనాళాలన్నీ కూడా మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడము, ఎక్స్పాండ్ అవ్వడము, బ్లాక్స్ అన్నీ క్లీన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో లంచ్కి ముందు, డిన్నర్కి ముందు మనము ఇది చేసుకోవాలి. సో ఫైబర్ ఇంటేక్, దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన గట్ కూడా మంచి క్లీన్ అవ్వడము, టాక్సిన్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ మానేసి ఎక్కువగా ఫ్రూట్స్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. దానివల్ల కూడా బాడీ డిటాక్సిఫై అవుతుంది, పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఈవెన్ ఉపవాసాలు చేయడం కూడా తప్పలేదు అంటే, బట్ కన్సిస్టెంట్గా ఉపవాసాలు చేయడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు చేయడం వల్ల అది అమృతంగా పనిచేస్తుంది, రెగ్యులర్గా చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ విపరీతంగా పెరుగుతుంది. సో ఇలా మనము రక్తనాళాలని, మన జీవన శైలిని మనం కరెక్ట్ చేసుకొని, మన స్ట్రెస్ మేనేజ్మెంట్ చర్యలు ఇవన్నీ పాటించుకుంటూ బ్రెయిన్ స్ట్రోక్ని అయితే నివారించవచ్చు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చాలామంది మనం చూసుకుంటే కొంతమందికి వార్నింగ్ స్ట్రోకే వస్తుంది, పార్షియల్గా ప్యారలైజ్ అయ్యి మళ్ళీ ఒక 1 week 10 daysలో రికవర్ అయిపోవడం. సో దాన్ని మనం వార్నింగ్ స్ట్రోక్గానే భావించాలి. అసలు స్ట్రోక్ రాబోతుంది. సో కేవలం బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ వేసుకొని స్ట్రోక్ని మనం డిలే చేసుకుంటున్నాం కానీ మనం నివారించట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే మీకు ప్రివెంటివ్ ట్రీట్మెంట్ చాలా బ్రహ్మాండంగా మేము ఆటో ఇమ్యూనిటీ వలన, లేకపోతే గట్ హెల్త్ ఇష్యూస్ వలన దేనివల్ల ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయో దాన్ని సరి చేసుకొని మీకు స్ట్రోక్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. అండ్ పార్షియల్గా వచ్చిన స్ట్రోక్ డ్యామేజెస్ని కూడా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్స్ ఉన్నాయని చూసుకుంటే, ఫస్ట్ ప్రాణాన్ని నిలబెట్టాలి. ఎందుకంటే చాలామందికి ఇంటర్నల్గా క్రానిక్ హీమోరేజెస్ అవడం వల్ల, హెవీ బ్లీడింగ్ అవడం వల్ల బ్రెయిన్ అనేది కంప్లీట్గా బల్జ్ అయిపోయి లోపల హై ప్రెషర్కి డ్యామేజ్ అయిపోతుంది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనము అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఎందుకంటే అది ఇంటర్నల్గా ష్రింక్ అయ్యిందా లేకపోతే హీమోరేజ్ అయిందా మనం టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ష్రింక్ అయితే పెద్ద ప్రమాదం ఉండదు, బట్ హీమోరేజ్ అయ్యి హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల మనకు హై రిస్క్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అలోపతి వైద్యాన్ని అప్పుడు మనం కంప్లీట్గా తీసుకోవాలి. అలోపతి వైద్యము కనిపెట్టిందే విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడే విషప్రయోగం జరగాలి. ఆరోగ్యం కోసం విషప్రయోగం చేయకండి. సో డాక్టర్స్ పని ఏంటి? మీ ప్రాణాన్ని నిలబెట్టడం. తర్వాత మీరు 10 days, 15 days, 20 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ వైటల్స్ అన్నీ నార్మల్ అయ్యాక వాళ్ళే డాక్టర్సే మీకు చెప్తారు మీరు ఏదైనా రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. సో యూజువల్గా అందరికి తెలిసింది ఏంటి? ఫిజియోథెరపీ చేసేసుకుంటారు. ఎస్, ఫిజియోథెరపీ మంచి వైద్యమే. ఫిజియోథెరపీ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనము కాలు చెయ్యి ఆడించడానికి కొంచెం భయపడిపోతాం. అంటే దెబ్బతినడం వల్ల పూర్తిగా నిర్వీర్యం అయిపోలే, కొంతవరకు ఇంకా ఉంది, సిగ్నల్స్ ఉన్నాయి, కానీ మనం ఇవి వాడం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకే స్ట్రోక్ రాలేదు, నా చెయ్యి నేను కదిలించకుండా అలాగే ఉంచేస్తా. 1 week తర్వాత నా చెయ్యి పనిచేస్తుందా? ఒక 1 month 2 months అలాగే వదిలేస్తే బిగుసుకుపోతుంది.
అలాగే ఒక 6 months 1 year పూర్తిగా నేను వాడడమే ఆపేస్తే దీన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. సో అందు గురించి పేషెంట్కి ఇమ్మీడియట్గా ఫిజియోథెరపీ అవసరం. ఎందుకంటే ఎంతవరకు మీకు హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ ఉన్నాయో అవి రియలైజ్ అవ్వడానికి మీకు కదలికలు అనేవి అవసరం. సో ఫిజియోథెరపీ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బట్ అన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఒకవేళ మీకు ఎమర్జెన్సీ కేర్లోనే కొంతవరకు స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు వేరే దేశాల్లో యాజ్ పర్ WHO గైడ్లైన్స్ ఇది మీకు ఎమర్జెన్సీ కేర్లో కూడా యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇస్తారు. యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఏం చేస్తాము, మన నాడి వ్యవస్థ, ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పడిపోయింది, సో ఇమ్మీడియట్గా మనము వెంట్రుక మందం సూదులు కూర్చున్నట్టు కూడా నార్మల్ పర్సన్ కూర్చున్నా నొప్పి ఉండదు. సో ఇంపార్టెంట్ నర్వ్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనము పెట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల మెల్లిమెల్లిగా క్లాట్స్ ఉన్న మన బ్రెయిన్కి అండ్ మన నరాలకి, బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్కి కనెక్షన్స్ అయితే మెల్లిమెల్లిగా రీస్టోర్ అయిపోతాయి. అంటే బ్రెయిన్లో డ్యామేజ్ ఉన్నా కానీ ఆ అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది బ్రెయిన్ నుంచి కాలుకి చేతులకి మనం తొందరగా రిస్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం దాంట్లో డిలే అయిపోయింది అనుకోండి, అది పూర్తిగా గడగట్టినట్టు అయిపోయి మనకి లేకపోతే ష్రింక్ అయిపోవడం వల్ల ఆ సెల్స్ మెల్లిమెల్లిగా డీజనరేటివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనం ఇప్పుడు ఎంత స్టిమ్యులేషన్స్ ఇచ్చినా అది మళ్ళీ రీకనెక్ట్ అవ్వదు. సో పేషెంట్కి గోల్డెన్ అవర్స్ అని మనం చెప్పొచ్చు. 1 to 3 months లోపే మనం ఒకవేళ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అందించగలిగితే పేషెంట్ బ్రెయిన్లో డ్యామేజెస్ ఉన్నా బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్కి ఉన్న కమ్యూనికేషన్ని మనం తొందరగా రిస్టోర్ చేసుకోవడం వల్ల స్టడీస్ ప్రకారం 95% మళ్ళీ మనం కనెక్టివిటీ రిస్టోర్ చేసుకొని 1 to 3 monthsలోనే పేషెంట్ రీహాబిలిటేట్ అయిపోతాడు. అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఏంటి, బ్రెయిన్లో ఉన్న కాస్త డ్యామేజెస్ కూడా క్లియర్ చేయడం, మళ్ళీ ఇంకో స్ట్రోక్ రాకుండా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ జీవన శైలిని మళ్ళీ సరి చేసుకోవడం. కానీ చాలామంది లేట్గా మా దగ్గర రావడం జరుగుతుంది. ఎందుకంటే విలువైన సమయం అంతా ఫిజియోథెరపీ మీదనే ఇన్వెస్ట్ చేసేసి ఆ 1 to 3 months బ్రాకెట్లో వాళ్ళు రాకుండా 6 months 1 year 2 years 5 years 10 years దాటాకే వస్తారు. అప్పటికి వచ్చేవరకు ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ అంతా డీజనరేట్ అయిపోయి పర్మనెంట్గా డిసేబిలిటీతోనే ఉంటారు. సో అప్పుడు యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా, ఎంత స్టిమ్యులేషన్ ఇచ్చినా బ్రెయిన్ సెల్స్ డీజనరేట్ అయిపోయాయి కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ మనకి కాలు చేతుల్లో రాదు. సో అప్పుడు ఓన్లీ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ సరిపోదు. సో అప్పుడు ఫంక్షనల్ మెడిసిన్ రోల్ స్టార్ట్ అవుతుంది. స్టెమ్ సెల్స్ కానీ కొత్త ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో రీడెవలప్ చేయాలి, గట్ హెల్త్ రీడెవలప్ చేయాలి. ఫస్ట్ థింగ్ నా దగ్గర లేట్గా వచ్చిన స్ట్రోక్ పేషెంట్స్కైనా వాళ్ళని పూర్తిగా స్టడీ చేస్తే వాళ్ళ శరీరాల్లో చాలా మటుకు ఇంకో 6 monthsలోనో 1 yearలోనో 2 yearsలోనో మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పూర్తిగా సంసిద్ధంగా ఉంటాయి. సో వాళ్ళకి మేము ఫస్ట్ వాళ్ళ గట్ హెల్త్, వాళ్ళ బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ అన్నీ రీసెట్ చేయడం వల్ల ఇంకో స్ట్రోక్ రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ 6 to 12 months లోపే వాళ్ళు వాడాల్సిన బ్లడ్ ప్రెషర్ మెడిసిన్, బ్లడ్ థిన్నర్స్ కూడా టెంపరీగా స్టెబిలిటీ తెచ్చినవి మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం పోతుంది. అండ్ స్టెమ్ సెల్స్, ఇమ్యూనోథెరపీ అండ్ పల్సేటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ, లేజర్ థెరపీ, యాక్యుపంక్చర్ థెరపీ ఇవన్నీ కూడా రీజనరేటివ్ ట్రీట్మెంట్స్. సో డ్యామేజ్ అయిపోయాక బ్రెయిన్ అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేషన్ సైకిల్ కాబట్టి మనకు ఒక 1 to 2 years కన్సిస్టెంట్గా ఆన్ అండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా కాదు, మేము చెప్తుంటాం ఎప్పుడెప్పుడు ఏ సైకిల్లో మన బాడీలో, బ్రెయిన్లో రెస్పాన్స్ అబిలిటీ రీజనరేషన్ అవుతున్న కొద్దీ చిన్న చిన్న మూమెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటాయి, కదలికలు వస్తూ ఉంటాయి. ఆ కదలికలను బట్టి మనము సిగ్నల్స్ని ఎన్హాన్స్ చేయడానికి, సిగ్నల్స్ని బూస్ట్ చేయడానికి మధ్యలో మనం యాక్యుపంక్చరు, రకరకాల నేను చెప్పినట్టు రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉండాలి. దానివల్ల పేషెంట్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే లేట్గా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కూడా 65 to 90% వరకు మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. సో బోల్డ్ అని వీడియోస్ నావి ఆల్రెడీ ఉన్నాయి బ్రెయిన్ స్ట్రోక్ మీద. ఎన్నో కేస్ స్టడీస్ కూడా మేము పెట్టడం జరిగింది. అంటే ఫ్రెష్ కేసు 1 to 3 months లోపు వచ్చిన వాళ్ళు హార్డ్లీ 1 to 3 months లోపే రికవర్ అవ్వడం చూస్తాం. 6 to 12 months దాటిపోయి బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్ని కూడా కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్కి వాళ్ళని 80% 90% రీహాబిలిటేట్ చేయడం. ఆఖరికి 5 to 10 years పేషెంట్ కూడా 5 to 10 years నుంచి డ్యామేజ్ అయిన పేషెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో లేని పేషెంట్స్ కూడా మా దగ్గర ఒక 1 to 2 yearsలో చాలా పేషెంట్స్, ఆల్మోస్ట్ చెప్పాలంటే 80 to 90% పేషెంట్స్లో 65% to 90% రికవరీ అనేది కనబడుతూ ఉంది. సో ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి. డాక్టర్ పిఎస్ సాగర్ అండ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి, పెరాలసిస్ ట్రీట్మెంట్ అని చూడండి, చాలా కేస్ స్టడీస్ కనబడతాయి. సో ఇలా మనము నివారణ చర్యలు పాటించడం వల్ల
ఎందుకంటే చాలా మటుకు డెత్స్ అయిపోతూ ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్. సో ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. నేను చెప్పినట్టు డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పాటించండి, రాకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి, ఒకసారి వచ్చి మమ్మల్ని కలవండి, ప్రివెంటివ్గా మనం జాగ్రత్తలు తీసుకుందాం. లేదా ఆల్రెడీ అలవాట్లు ఉన్నాయి, నాకు స్మోకింగ్, ఆల్కహాల్, రకరకాల జంక్ ఫుడ్స్ ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. సో ఒకసారి ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి రండి, దాన్ని బట్టి మీ డైట్, లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చెప్తాము. సో వచ్చేదాకా వెయిట్ చేయకుండా రండి. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా ప్రపంచంలో బ్రెయిన్ స్ట్రోక్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది అక్యుపంక్చర్, స్టెమ్ సెల్, ఫంక్షనల్ మెడిసిన్ ట్రీట్మెంట్సే. అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి. సో కేవలం ఫిజియోథెరపీకే పరిమితం అవ్వకుండా ఇంకా చాలా మంచి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పబ్లిష్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ వైద్యాలు కూడా మనం తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చి మళ్ళీ పూర్తి నార్మల్ స్థాయికి మనం రావచ్చండి. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కొరకైనా, ప్రతి ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఇలా స్ట్రోక్ రాబోతుంది, వచ్చి ఉన్నాయి, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.